జనసేన మీద ఈ మధ్యకాలంలో వస్తున్న ఆరోపణ ఏంటంటే అసలు జనసేన తన మూల సిద్ధాంతాలని మర్చిపోయింది. పవన్ కళ్యాణ్ గారు తన మూల సిద్ధాంతాలు, తన పార్టీ మూల సిద్ధాంతాలను మర్చిపోయారు. ఈ మధ్యకాలంలోనే మొన్న చిత్రాలలో జరిగిన పిఠాపురం సభ ఉంది కదా, అది ఆ సభలో కూడా ఈ తన మూల సిద్ధాంతాలన్నింటినీ మళ్ళీ ఒకసారి గుర్తు చేశారు పవన్ కళ్యాణ్ గారు. అట్ ది సేమ్ టైం ఆయన గుర్తు చేశాడు, కానీ ఆయనే వాటిని ఉల్లంఘించేశారు. ఆల్రెడీ ఇంతకు ముందే ఉల్లంఘించారు, మొన్న సభలో కూడా ఉల్లంఘించారు అనేది చాలామంది విమర్శకులు మాట్లాడుతున్నమాట. మరి ఇది ఏంటి, ఎందుకు ఇలా విమర్శలు వస్తున్నాయి ఏంటి అనేది మాట్లాడుకునే ముందు దిస్ ఇస్ త్వరగా శ్రీరామ్. మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదామా? సో అసలు ఎందుకని మూల సిద్ధాంతాలు మర్చిపోయారు అని అందరూ అంటున్నారు అన్న దాని గురించి మాట్లాడుకునే ముందు అసలు వీళ్ళ మూల సిద్ధాంతాలు ఏంటి, జనసేన మూల సిద్ధాంతాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఒకటి, కులాలను కలిపి ఉంచే ఆలోచన విధానం. దాని తర్వాత మతాల ప్రస్తావన లేని రాజకీయం, భాషలను గౌరవించే సంప్రదాయం, సంస్కృతులను కాపాడే సమాజం, ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం, అవినీతిపై రాజీ లేని పోరాటం, పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం. ఇవి 7 ఉన్నాయి. మళ్ళీ ఇందులో ఫస్ట్ నుంచి వద్దాం. కులాలను కలిపి ఉంచే ఆలోచన విధానం అని మొదటి పెట్టారు. అసలు వీళ్ళ పార్టీనే కాపుల పార్టీ. ఇది ఫస్ట్ విమర్శకులు జనసేన మీద చేసే ఆరోపణ ఏంటంటే అసలు ఇది పార్టీనే కాపుల పార్టీ. ఎందుకయ్యా అంటే మెజారిటీ దీంట్లో ఉన్న వాళ్ళందరూ కాపులే ఉన్నారు. దీనికి సపోర్ట్ చేసేవాళ్ళు మెజారిటీ కాపులే ఉన్నారు. దీనిలో మెంబర్షిప్ ఉన్నవాళ్ళు మెజారిటీ కాపులే ఉన్నారు. అసలు అంతెందుకు, మొన్న ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన వాళ్ళలో కూడా మెజారిటీ కాపులే ఉన్నారు. ఇంకా అసలు వాళ్ళ స్పోక్స్ పర్సన్స్లో కూడా ఆల్మోస్ట్ ఒక్క రాయపాటారని తప్ప ఆల్మోస్ట్ మిగతా వాళ్ళందరూ కాపులే ఉన్నారు. ఇది విమర్శ. వాస్తవంగా కూడా ఇవన్నీ కూడా కాదంటానికి ఏమైనా అవకాశం ఉందా అంటే కాదంటానికి అవకాశం లేదు. అది సహజంగా జరిగిపోయింది. మరి అలా జరిగిపోయింది. వాళ్ళకి ఉన్నదే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఇంక ఎవరు సపోర్ట్ చేసి పక్కన వాళ్ళు అమ్మారో లేకపోతే మిగతా వాళ్ళు వేరే వాళ్ళు సపోర్ట్ చేయకపోతే వాళ్ళు ఏం చేస్తారు? ఎవరు సపోర్ట్ చేస్తే ముందు వాళ్ళ సపోర్ట్ తీసుకోవాలి కదా. సో కాపులు సపోర్ట్ చేశారు. లాస్ట్ టైం అది కూడా చేయలేదు. కాపులు కూడా విడిపోయారు లాస్ట్ టైం. ఈసారి ఏంటి, కాపులు లేదు, మన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఏదో మన వాళ్ళు ఉండాలి, మన ఐకాన్ లాగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, సో అలాంటి వాడిని మనం సపోర్ట్ చేయాలని చెప్పి కాపులందరూ సపోర్ట్ చేశారు. మిగతా వాళ్ళందరూ సపోర్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఏమైనా వద్దన్నారా? వద్దనలేదు కదా. కానీ అదే బ్రాండ్ని నిలబెట్టుకునే వాళ్ళు ఏదైతే విమర్శకులు ఆ బ్రాండ్ని వేస్తున్నారో అదే బ్రాండ్ని కంటిన్యూ చేసే విధంగానే పరిస్థితులన్నీ వస్తున్నాయి. ఎందుకంటే ఉన్నాళ్ళల్లోనే సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఆ ఉన్నాళ్ళల్లో ఆ కాపులు వీళ్ళకు బలం ఉన్నది కూడా ఎక్కడుంది? ఎక్కువగా ఉత్తరాంధ్రలో, సరే ఎక్కువగా ఇంకా గట్టిగా చెప్పాలంటే గోదావరి జిల్లాలో ఉంది. గోదావరి జిల్లాలో మెజారిటీ కాపులే వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళు క్యాండిడేట్ గెలవాలంటే కాపుల క్యాండిడేట్ ఉంటేనే గెలుస్తారు. అందుకని కాపుల క్యాండిడేట్లకి ఎక్కువ ఇచ్చారు. సరే ఒకళ్ళిద్దరు అక్కడక్కడ ఉన్నారనుకోండి, నరసాపురం నుంచి ఒక మత్స్యకారులకు ఇచ్చారు, అట్లా అక్కడక్కడ ఇచ్చారు. కానీ మెజారిటీ కాపులే ఉన్నారు. ఉత్తరాంధ్రలో ఒక బ్రాహ్మణ్ లేడీ అంటే బాగా డబ్బు ఉన్నాడు అనుకోండి, సరే ఏదో ఎనివే ఆవిడకి ఇచ్చారు, ఆవిడ కూడా గెలిచింది. కానీ మిగతా వాళ్ళందరూ మెజారిటీ అందరూ కూడా కాపులే ఉన్నారు. అది కనబడుతుంది, ఆన్ పేపర్ కనబడుతుంది. వాళ్ళు ఇచ్చిన టికెట్లు అలాగే ఇచ్చారు, గెలిచిన వాళ్ళు అలాగే గెలిచారు. 100% స్ట్రైక్ రేట్ కదా, ఇచ్చిన వాళ్ళందరూ గెలిచేశారు. సో స్పోక్స్ పర్సన్ కూడా ఆల్రెడీ కనబడుతున్నారు. వాళ్ళు ఏంటి, వాళ్ళ క్యాస్ట్ ఏంటి అందరూ కనబడుతున్నారు. ఎక్కువ మంది కాపులే ఉన్నారు. ఎక్కువ మంది కాదు, మెజారిటీ ఏంటి, ఇంకా ఒక రాయపాటి అరుణ ఒకటే అనుకుంటా, మిగతా అందరూ కాపులే ఉన్నారు. అది కాకుండా కొన్ని మంత్రివర్గంలో ఎవరెవరు ఉన్నారా అంటే, మంత్రివర్గంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, కాపు. తర్వాత ఇంకొక ఆయన గోదావరి జిల్లా నుంచి ఆయన కందులు దుర్గేష్ ఉన్నాడు, ఆయన కాపే. తర్వాత ఇంకా ఈయన మాత్రం ఇంకా కమ్మారు ఉన్నారు. అది మన నాదెండ్ల మనోహర్ గారు, ఆయన మాత్రం కమ్మ. ఇప్పుడు రాబోయేది మళ్ళీ నాగబాబు గారు మంత్రిగా పోతున్నాడు, ఆయన కూడా కాపే.
ఇక్కడ కూడా ఏమైంది, మెజారిటీ కాపులే మంత్రులుగా కూడా ఉంటున్నారు. అది పరిస్థితి. సో తర్వాత మతాల ప్రస్తావన లేని రాజకీయం, ఇది రెండోది. మతాల ప్రస్తావన లేని రాజకీయం అని చెప్పి పార్టీ పెట్టి ఈయనేమో నేను అన్కాంప్రమైజ్డ్, నేను సనాతని అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు సనాతన ధర్మం జోలికి ఎవరన్నా వస్తే ఊరుకోనని చెప్తున్నారు. సనాతన ధర్మం కోసం నేను ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం అంటున్నారు. ఓ పక్క సెక్యులరిజం అంటూనే సనాతన ధర్మం మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. సనాతన ధర్మానికి సంబంధించిన ఏదైనా జరిగితే మాత్రం దాని మీద బాగా గట్టిగా మాట్లాడుతున్నారు, మిగతా ఏం మాట్లాడలేదు. అంటే ఆయన పేరుకైతే మతాల ప్రస్తావన లేని రాజకీయం అని చెప్పి ఆయనే మతాన్ని మామూలుగా రుద్దుకోవట్లేదు. ఆయన మళ్ళీ డ్రెస్సులు కూడా అలాగే వేసుకుంటున్నారు. ఆ డ్రెస్సులు కూడా సనాతన ధర్మానికి సంబంధించిన కాషాయమో ఎరుపో ఇలాంటివన్నీ వేసుకుని ఎప్పుడు ఆ పూజలు పునస్కారాలు చేసుకుని తిరుగుతున్నాడు. మరి ఇదేంటి, ఆయన పెట్టుకున్న రూల్ని ఆయనే ఉల్లంఘిస్తున్నాడు కదా అనేది ఇంకో విమర్శ. అయితే పవన్ కళ్యాణ్ గారు మొన్న కూడా మీటింగ్లో చెప్పారు, ఏమని, సెక్యులరిజం అంటే ఏదో ముస్లింలను క్రిస్టియన్లు హిందువులను తిడితే అమ్మో వాళ్ళేం మనం మాట్లాడకుండా ఓట్లు పోతాయని మాట్లాడకుండా ఊరుకోవడం, హిందువులు వాళ్ళని ఏమన్నా అంటేనేమో మతతత్వాన్ని మాట్లాడడం, ఇది కరెక్ట్ కాదే. ఎవరు చేసినా తప్పు అని చెప్పాలి. నేను తిరుపతి లడ్డు విషయంలో తప్పు జరిగింది కాబట్టి తప్పు అని చెప్పాను. అందరూ నన్ను ఏదో సనాతన ధర్మానికి ఇది మతం అది ఇది అని మాట్లాడారు. అక్కడ చేసిన ఇప్పుడు ఆ లడ్డు వివాదంలో అసలు దానికి సంబంధించిన ఇప్పుడు దోషులందరూ ఎవరున్నారు, వాళ్ళందరూ హిందువులే ఉన్నారు కదా. మరి నేను హిందుత్వం మీద పోరాడినట్ట, లేదా ఏదో ముస్లింల మీదో లేదంటే క్రిస్టియన్ల మీద పోరాడినట్ట? సమాధానం చెప్పండి అని అడిగాడు. దాని సమాధానం చెప్పండి. మరి దాని సమాధానం చెప్పట్లేదు. మరి పైగా వాళ్ళ మిస్సెస్సే ఆవిడ క్రిస్టియన్. ఆయన అంత మతతత్వవాది అయితే కనుక క్రిస్టియన్ ఎందుకు చేసుకున్నాడు? ఆయనకి ఆ భార్యతో కలిసి చర్చిలకు కూడా వెళ్తాడు. ఆ ఫోటోలు కూడా అందరూ చూస్తూనే ఉంటారు. మరి ఆయన చర్చిలకు వెళ్తున్నాడు కదా, ఇంకా మతతత్వవాది ఏంటి? సో ఆయన ధర్మాన్ని ఆయన పాటిస్తున్నాడు, ఆయన ధర్మాన్ని ఆయన రక్షించుకుంటున్నాడు. ఇప్పుడు ముస్లింలు వాళ్ళ ధర్మాన్ని పాటిస్తారు, వాళ్ళ ధర్మాన్ని రక్షించుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే క్రిస్టియన్స్ వాళ్ళ ధర్మాన్ని కాపాడుకుంటారు, వాళ్ళ ధర్మాన్ని ఆచరిస్తారు. ఎట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు హిందువు కాబట్టి హిందూ ధర్మాన్ని ఆచరిస్తాడు, పూజలు పునస్కారాలు చేస్తాడు, యజ్ఞాలు యాగాలు చేస్తాడు. ఆయన హిందువు కాబట్టి చేస్తాడు, తప్పేంటి దాంట్లో? హిందూ ధర్మాన్ని రక్షించడానికి ప్రయత్నం చేస్తాడు ఒక నికార్సైన హిందువుగా. దాంట్లో తప్పేంటి? హిందుత్వం మీద ఎవరన్నా దాడి చేస్తే ఆయన ఎదురు మాట్లాడతాడు, తప్పేంటి? ఇంకా తక్కువ మాట్లాడుతున్నాడు ఈ మధ్యకాలంలో. అప్పుడు మాట్లాడి ఈ విమర్శలన్నీ వచ్చినాయని చెప్పి ఇంకా తక్కువ మాట్లాడుతున్నాడు ఆయన. ఎందుకంటే ఇంకా గట్టిగా మాట్లాడాలంటే అసలు మొన్న ఈ అదేంటి కాశీనారాయణ క్షేత్రం జ్యోతి క్షేత్రంలో వచ్చిన వివాదం మీద ముందు ఆయన మాట్లాడాలి. ఎందుకంటే ఆయనకు సంబంధించిన మంత్రికి, ఆయన అటవీ శాఖ మంత్రిగా ఉన్నాడు, అటవీ శాఖ అధికారులు వెళ్ళి అక్కడ కొట్టేశారు. ఆయన మాట్లాడాలి. ఇంకా మాట్లాడలేదని హిందువులు ఇంకా ఆయన మీద కోపం తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు నువ్వేమో సనాతన ధర్మం అంటావు, పక్కన కాశీనారాయణ క్షేత్రంలో జ్యోతి క్షేత్రంలో నీ మంత్రివర్గానికి సంబంధించిన అటవీ శాఖ వాళ్ళే కొట్టేస్తుంటే ఏం చేస్తున్నావు? నువ్వేం మాట్లాడలేదు ఇప్పటిదాకా. ఆ లోకేష్ మాట్లాడాడు, లోకేష్ నా డబ్బులతో కట్టిస్తా అని చెప్పి ఆయన మాట్లాడాడు, నువ్వు మాట్లాడట్లేదని చెప్పి ఒక పక్కన హిందువులు తిడుతున్నారు, ఇంకో పక్కనేమో నువ్వు మతతత్వాది అని చెప్పి హిందూయేతరులు తిడుతున్నారు, కొంతమంది కమ్యూనిస్టు మేధావులు కూడా తిడుతున్నారు. సో ఆయన ఇప్పుడు అటుపక్క తిట్లు తింటున్నాడు, ఇటుపక్క తిట్లు తింటున్నాడు. అది పరిస్థితి. సో అందువల్ల ఏంటంటే మతాల ప్రస్తావన లేని రాజకీయం అనేది దాదాపుగా చేస్తున్నట్టు లెక్క కదా ఆయన. మరి అంటే ప్రస్తావిస్తున్నాడు, ఖచ్చితంగా ప్రస్తావన లేని అన్నారు కానీ ప్రస్తావిస్తున్నారు. ప్రస్తావన లేని అనేది సాధ్యం కాదు. మరి అది మతాల ప్రస్తావన లేని అని ఎలా పెట్టుకున్నారో కానీ, అంటే అందరినీ సమానంగా చూడడం అనే ఉద్దేశంతో ఆ ప్రస్తావన లేని అని పెట్టుకుని ఉంటారు. మతాలకు అతీతమైన రాజకీయం అనేది పెట్టుకుంటే కనుక కొంచెం బెటర్గా ఉండేది. సో మతాల ప్రస్తావన లేకుండా అసలు రాజకీయం చేయడం అనేది సాధ్యం కాదు. దాని తర్వాత మూడోది భాషలను గౌరవించే సంప్రదాయం. ఇది కొంచెం కాంట్రవర్సీ. భాషలను గౌరవించే సాంప్రదాయం. ఆయన మొన్న ఇప్పుడు తమిళనాడు వాళ్ళని ఆయన అన్నాడు, ఏమని, మీరు హిందీ భాషను వద్దంటారు, మీరు తమిళనాడు వెళ్ళి హిందీ వాళ్ళని డబ్ చేసుకొని తమిళ సినిమాలు హిందీ వాళ్ళ డబ్బులు మాత్రం మీకు కావాలా, హిందీ మాత్రం వద్దా అని చెప్పి తమిళ భాషను అగౌరవపరిచాడు అనేది ఇప్పుడు ఆయన మీద ఇప్పుడు అందరూ మాట్లాడుతున్న విషయం. అయితే ఏంటంటే మొన్న స్పీచ్లో కూడా ఆయన మలయాళం, మహారాష్ట్ర సంబంధించిన మరాఠీని మాట్లాడారు, కన్నడ మాట్లాడారు, తమిళ్లో మాట్లాడారు, తెలుగులో మాట్లాడారు, హిందీలో మాట్లాడారు, ఇంగ్లీష్లో మాట్లాడారు, ఇన్ని భాషల్లో మాట్లాడారు.
సో ఆయన ఇంకా భాషలను గౌరవించింది ఏముంది, అన్ని భాషల్లో మాట్లాడారు, అందరినీ పలకరించారు, అన్ని భాషల వాళ్ళని. సో ఇంకా ఆయన భాషల్ని గౌరవించింది ఏముంది. అయితే ఏంటంటే తమిళనాడుని విమర్శించారంటే దానికి ఇంకొక కారణం ఉంది. రాబోయే రోజుల్లో తమిళనాడులో ఈయన చేయబోయే రాజకీయం ఉంది. అది మనం విడిగా ఇంకొక వేరే వీడియోలో మాట్లాడదాం. సో ఆ రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకుని కొంచెం కావాలనే అది మాట్లాడారు. అది కూడా ఇంకా ఈ సందర్భంలో మాట్లాడకుండా తర్వాత ఎప్పుడు మాట్లాడితే బాగానే ఉండేది అనుకోండి. సరే, ఎనివే మొత్తానికి ఆయన రాజకీయం అయింది కాబట్టి సో అది ఓకే. కాబట్టి ఏంటంటే ఆయన భాషల్ని అక్కడ అగౌరవపరిచారు అనేది లేదు. హిందీని గతంలో మరి హిందీ వద్దు అని మాట్లాడిన మాట వాస్తవం. భాషల్ని అన్నిటినీ గౌరవించాలంటూనే హిందీని మా మీద రుద్దొద్దామండి అని గతంలో చెప్పిన మాట వాస్తవం. ఇప్పుడేమో హిందీ ఉంటే తప్పేంటి అని మాట్లాడుతున్న మాట వాస్తవం. సో మొత్తానికి కొంచెం ఈ భాషకి సంబంధించి కొంచెం వివాదాస్పదంగానే ఉంది పవన్ కళ్యాణ్ గారి వ్యవహార శైలి. సరే, ఆ రోజు రాజకీయం ఆయన అది, ఈ రోజు రాజకీయం ఇది. ఈ రాజకీయం చేస్తున్నాడు ఆయన. తర్వాత సంస్కృతులను కాపాడే సమాజం సంస్కృతులను కాపాడద్దని ఆయన ఎప్పుడు చెప్పలేదా? ఆయన అన్ని సంస్కృతులని గౌరవిస్తూనే ఉంటారు. సో సంస్కృతులను కాపాడకుండా ఆయన ఏమైనా ప్రయత్నం చేశాడా, ఈ సంస్కృతి మీరు ఉండద్దు అని ఏమైనా చేశాడా అంటే అదేం లేదు. సో దాన్ని పెద్ద విమర్శించాల్సిన పని లేదు. ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం. ఎస్, ఆయన ఇప్పటికీ ప్రతిరోజు జై హింద్ అని అంటాడు. ఆయన ప్రతి మీటింగ్లోనూ కూడా ఎండింగ్లో జై హింద్ అంటారు, జాతీయ గీతాన్ని పాడే ప్రయత్నం చేస్తారు, ఇవన్నీ ఉంటాయి. సో అట్ ది సేమ్ టైం ప్రాంతీయతను ఎక్కడ విస్మరించారు ఆయన? తెలంగాణ విషయంలో కూడా తెలంగాణని ఆంధ్రాని విడగొట్టిన విధానాన్ని ఆయన విమర్శించారు. తెలంగాణ వాదులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళని, తెలుగు వాళ్ళని మర్చిపోయి కేవలం ఆంధ్రోళ్ళు అని చెప్పి ఏదైతే మీ ఏదో బిర్యానీ పెంటలాగా ఉంటుంది ఏదో అట్లాంటివన్నీ ఏదో మాట్లాడారు కేసీఆర్ లాంటి వాళ్ళు. సరే, అలాంటి వాటిని విమర్శించారు తప్ప ఆయన ఎక్కడ కూడా తెలంగాణ వాదాన్ని, తెలంగాణ సంస్కృతిని ఆయన ఎక్కడ విమర్శించలేదు. పైగా అసలు నా జనసేన పుట్టిందే తెలంగాణలో అని చెప్పాడు ఆయన. సో అందువల్ల తెలంగాణ సంస్కృతిని ఎక్కడ విమర్శించలేదు. అలాగే తమిళనాడు సంస్కృతిని ఎక్కడ విమర్శించలేదు. అలాగే ఏ సంస్కృతిని ఆయన ఎక్కడ విమర్శించలేదు. సో సంస్కృతుల విషయంలో సంస్కృతులను కాపాడే సమాజం, ప్రాంతీయవాదాన్ని ఆయన తప్పనలేదు, తెలంగాణ వాదాన్ని తప్పనలేదు. అలాగే తమిళనాడు అది వాళ్ళ వాదం ప్రాంతీయవాదంగా ఉన్నంతసేపు ఓకే, ప్రతి రాష్ట్రానికి ప్రాంతీయవాదం ఉంటుంది. కానీ దేశాన్ని దృష్టిలో పెట్టుకుని చేయాలి తప్ప మేము దేశం నుంచి విడిపోతాం అనే దాన్ని మాత్రం ఎవరు యాక్సెప్ట్ చేయడానికి వీల్లేదు. దాన్నే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తున్నారు. సో ప్రాంతీయవాదం ఉంటూనే జాతీయవాదంలో భాగంగా ఉండాలి అనేది ఆయన ఉద్దేశం కరెక్టే. అది దాంట్లో పెద్ద విమర్శించాల్సిన పని లేదు. అవినీతిపై రాజీ లేని పోరాటం చేస్తూనే ఉన్నారు ఆయన. సరే, ఎంత సక్సెస్ అయ్యారనేది క్వశ్చన్ మార్క్, అది వేరే విషయం. ఎందుకంటే కాకినాడలో బియ్యం దానికి సంబంధించి ఆఖరికి సీజ్ ద షిప్ అనే దాకా వెళ్ళిపోయారు ఆయన. సో ఆయన పోరాటం చేస్తూనే ఉన్నారు. కాకపోతే ఇంకా చేయాల్సిన పోరాటం చాలా ఉండిపోయింది. ఆయన మంత్రివర్గానికి సంబంధించినవి అనేకం, ఇంకా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద చర్యలు తీసుకోవాలి, ఇప్పటిదాకా తీసుకోలేకపోయారు. మరి అధికారులు ఈయనకి సహకరిస్తున్నారా సహకరించట్లేదా ఏంటనేది తెలియదు. అలాగే ఈ పోలీస్ అధికారుల మీద కూడా ఆయన చాలాసార్లు సీరియస్ అయ్యారు. నేను పోలీసు కొడుకుని, పోలీసులు అంటే నాకు గౌరవం అని చెప్తున్నా. ఎవరైతే అవినీతి పోలీస్ అధికారులు ఉంటారో వాళ్ళని సరిగ్గా ఉండమని చాలాసార్లు హెచ్చరించారు. ఈవెన్ సరిగా పనిచేయట్లేదని చెప్పి హోమ్ మినిస్టర్కి సంబంధించి కూడా మాట్లాడారు. సో అవినీతిపై రాజీ లేని పోరాటం అనేది కొంతవరకు చేస్తున్నారు. పూర్తిగా చేయాలంటే ఇంకా అధికారులు ఎంత సహకరిస్తున్నారో సహకరించట్లేదో మనకు తెలియదు. ఇంకా కొంత చేయాల్సిందైతే ఉంది. ఎందుకంటే గతంలో ప్రశ్నించడం మాత్రమే కాదు, ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఆయనే చర్యలు తీసుకోవాల్సిన పొజిషన్లో ఆయనే ఉన్నారు. అట్ ది సేమ్ టైం ఇంకా ఆయన చేయవలసినవి చాలా ఉన్నాయి. ఎందుకంటే రాముడు తలకాయ తీసినప్పుడు అవన్నీ చేసినప్పుడు కూడా హిందుత్వం గురించి మాట్లాడారు. ఇప్పటిదాకా వాటి మీద చర్యలు ఏం లేవు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం అయిపోతుంది. ఇప్పటిదాకా రథం తగలబడిన విషయంలో చర్యలు తీసుకోలేదు. ఇప్పటిదాకా ఎవరిని బయటికి పట్టుకోలేదు. రాముడి విగ్రహం తలకాయని తీసేసిన వాళ్ళని ఇప్పటిదాకా ఎవరిని పలనవాడని చెప్పి తీసుకొచ్చి రోడ్డు మీద నుంచోబెట్టలేదు. అలాగే ఇంకా చాలా ఉన్నాయి. అక్కడ అమ్మవారు, విజయవాడలో అమ్మవారికి సంబంధించిన రథం వెండి సింహాలు మాయం చేశారు. వీటన్నిటి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాటి మీద ఇంకా సంవత్సరం అవుతున్నా కూడా ఇంకా చర్యలు తీసుకోలేదు. అంటే కొన్ని ఈయనకి సంబంధించి, కొన్ని వేరే వాళ్ళకి సంబంధించి ఏదైనా కూడా ఎవరున్నా కూడా ఈయన ఖచ్చితంగా దాని మీద రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా భవిష్యత్తులో ఆయన తీసుకుంటారేమో చూద్దాం. అయితే అవినీతి మీద పోరాటం అయితే ఎంతో కొంత నడుస్తుంది.
పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం, పర్యావరణాన్ని పరిరక్షించాలని చెప్పి అక్కడ తిరుపతి దగ్గర శేషాచలం కొండల్లో ఎర్రచందనం వృక్షాలు బయటికి తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు. అలా సినిమా గురించి కూడా అల్లు అర్జున్ చేసిన సినిమా గురించి కూడా ఆయన విమర్శలు చేశారు. ఇప్పుడు ఎర్రచందనం దొంగలందరూ కూడా సినిమాల్లో హీరోలు అయిపోతున్నారు అని చెప్పి మాట్లాడారు. సో పర్యావరణాన్ని రక్షించే ప్రయత్నం ఆయన చేయాల్సిన అవసరం ఉంది. కొంతవరకు మాట్లాడుతున్నారు. ఇందాకే చెప్పినట్టు మళ్ళీ ఇక్కడ కూడా పర్యావరణానికి సంబంధించి కూడా మళ్ళీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ శాఖలోనే చాలా దుర్మార్గాలు చేశాడు. అటవీ శాఖకు సంబంధించిన చాలా పర్యావరణాన్ని దెబ్బతీశాడు. దాని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా చర్యలు తీసుకోలేదు. కారణాలు ఏంటి? మళ్ళీ ఇక్కడ కూడా అధికారులు సహకరించలేదు ఏదంటేనే అది క్వశ్చన్ మార్క్ ఉంది. అట్ ది సేమ్ టైం ఇతను జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా ఆ సరస్వతి ప్లాంట్కి సంబంధించిన విషయంలో కూడా పర్యావరణ అనుమతులు చాలా వాటిలో మీరారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది క్లియర్గా బయటపడింది. అటవీకి శాఖకు సంబంధించి పర్యావరణానికి సంబంధించి వీటి మీద ఇంకా పూర్తిగా విచారణ జరుగుతోంది. దాని మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రెండు కూడా పర్యావరణానికి సంబంధించిన శాఖ ఈయన చేతుల్లోనే ఉంది ఇప్పుడు. కాబట్టి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఈయన మాట్లాడారు, అధికారులకు ఆదేశాలు ఇచ్చారు, కానీ ఇంకా చర్యలు జరగలేదు. జరుగుతాయి, భవిష్యత్తులో జరుగుతాయి, చూద్దాం. మా అధికారులు చర్యలు తీసుకుని దాని మీద రిపోర్ట్ ఇస్తే కదా. ఇచ్చిన తర్వాత కూడా ఈయన చర్యలు తీసుకోకపోతే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద చర్యలు తీసుకోకపోయినా, లేదంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సరస్వతి పవర్ విషయంలో చర్యలు తీసుకోలేకపోయినా అప్పుడు విమర్శించవచ్చు. అది అండర్ ప్రాసెస్. సో పర్యావరణాన్ని పరిరక్షించడంలో ఆయన వేరే చోట్ల అయితే ఇంకా ఏం జరుగుతుంది? ఇంకోటి ఏంటంటే పర్యావరణాన్ని ఇంకో దెబ్బ కొట్టింది. ఇక్కడ ఋషికొండలో ఆ పర్యావరణాన్ని దెబ్బ కొట్టి ఆ కొండంతా కూడా బోడిగుండు కొట్టేసి అక్కడ పెద్ద ప్యాలెస్ నిర్మించారు జగన్మోహన్ రెడ్డి గారు. దాని మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాని మీద ఇంకా చర్యలు తీసుకోలేదు. అయితే అది ఇంకా కోర్టుల్లో ఉంది. కోర్టుల్లో ఉండగానే దానికి బిల్లులు మాత్రం చెల్లించేస్తున్నారు. సరే, ఇది ఒక కాంట్రవర్సీ ఉంది. ఎనీవే, ఇంకా అది కోర్టుల్లో ఉంది కాబట్టి కోర్టుల్లో దాని సంగతి తేలిన తర్వాత వాటి మీద ఏం చర్యలు తీసుకుంటారనేది చూడాలి. సో ఇవన్నీ కూడా పర్యావరణానికి సంబంధించినవన్నీ కూడా ఆయన చేతుల్లోనే ఉన్నాయి. ఆ శాఖ కూడా ఆయన చేతుల్లోనే ఉంది. దానికి సంబంధించిన కొంత వర్క్ జరుగుతుంది, కానీ రిజల్ట్లు ఇంకా రాలేదు. రిజల్ట్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం. సో ఇవన్నీ చూస్తుంటే ఓవరాల్గా గట్టిగా చెప్పాలంటే అద్భుతంగా ఇవన్నిటినీ ఈ 7 సూత్రాలు అద్భుతంగా పాటిస్తున్నారా పవన్ కళ్యాణ్ గారు అంటే అద్భుతంగా పాటించకపోవచ్చు, కానీ అంత విమర్శించాల్సినంత స్థాయిలో అయితే ఏమీ ఆయన చేయట్లేదు. ఓవరాల్గా అన్నిటి మీద ఓకేలాగానే ఉంది ప్రస్తుతానికైతే. అన్ని విస్మరించేశారు, ఆయన మూలాలని మర్చిపోయారని ప్రస్తుతానికైతే ఇంకా అంత విమర్శ చేయాల్సిన అవసరం లేదు. ఏదో కొంతమంది కమ్యూనిస్ట్ మేధావులు చేస్తుంటారు, సరే వేరే పార్టీల వాళ్ళు చేస్తుంటారు. ప్రస్తుతానికైతే దాని మీద పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో ఎలా ఉందో ఏంటి, అసలు వీటి మీద చర్యలు ఇవన్నీ జరిగిన తర్వాత ఆ అధికారుల నివేదికలు ఇవన్నీ వచ్చిన తర్వాత అప్పుడు ఏమన్నా జరుగుతుంది, ఏంటి చేస్తున్నారు ఏంటి అనేది అప్పుడు జెన్యున్గా ప్రశ్నిస్తే ఓకే, కానీ ఇప్పుడే ప్రశ్నించాల్సిన పరిస్థితులు లేవు. ప్రస్తుతానికైతే జనసేన పార్టీ తన మూల సిద్ధాంతాలను మర్చిపోయింది అనడానికి ఆస్కారం ప్రస్తుతానికైతే లేదు. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి. మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అట్ ది సేమ్ టైం ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అన్నిటికన్నా ముఖ్యం సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా ఊరికే చూస్తూ వెళ్ళిపోతాము అంటే కనుక ఇలాంటి వీడియోలు ఇంకా తగ్గిపోతూ ఉంటాయి. విమర్శించే వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు, సరే అది నాకు అనవసరం అనుకోండి. కానీ సబ్స్క్రైబ్ చేస్తే కనుక ఇంకొంచెం హుషారు వస్తుంది, ఇంకొంచెం మంచి వీడియోలు చేయాలనిపిస్తుంది. సబ్స్క్రైబ్ చేస్తారా తీరాకి మీ ఇష్టం. సో ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, భారత్ మాతాకి జై.